శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నవగ్రహాలలో శుక్రుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు, శుక్రుడి ట్రాన్సిట్లో చేంజ్ జరుగుతోంది. అలా కుంభరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ మార్చి 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నుంచి మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందో, శుక్రుడి కుంభ సంక్రమణం పూర్తిగా అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి 6 శుక్రవారం అర్ధరాత్రి 1:11 శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. అంటే శుక్రుడి కుంభ సంక్రమణం 8వ స్థానంలో జరుగుతోంది. శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడి సంచారం విశేషంగా యోగిస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం కర్కాటక రాశికి అద్భుతంగా యోగిస్తుంది. ఏ ఆస్పెక్ట్లో యోగిస్తుంది, ఎటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి, ఈ విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులు త్వరగా చేతికొస్తాయి, లేదా అత్తవారింటి వైపు నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులు త్వరగా చేతికొస్తాయి. అంటే వంశపారంపర్య ఆస్తులు రావలసినవి త్వరగా చేతికొస్తాయి. ప్రత్యేకంగా వంశపారంపర్యంగా తరతరాలుగా రావాల్సినటువంటి భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ ఇలాంటివి కర్కాటక రాశి వాళ్ళు తొందరగా చేజిక్కించుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు 8వ ఇంట్లో సంచారం చేయటం వల్ల, శుక్రుడి కుంభ సంక్రమణం 8వ స్థానంలో జరగటం వల్ల ఈ అద్భుతమైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే అనూహ్య ధనలాభం కూడా కలుగుతుంది. అంటే ఊహించని విధంగా హఠాత్తుగా రూపాయి రావాల్సిన చోట 10 రూపాయల లాభం వచ్చే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని మొత్తం పొందగలుగుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకుముందు కర్కాటక రాశి వాళ్ళకి బంధువులతో కానీ మిత్రులతో కానీ ఏమైనా విభేదాభిప్రాయాలు ఉంటే ఈ శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల, శుక్రుడు 8వ స్థానంలోకి రావటం వల్ల ఆ విభేదాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. బంధువులు అనుకూలంగా మారిపోతారు, మిత్రులు అనుకూలంగా మారిపోతారు. వాళ్ళ సహాయ సహకారాలు కర్కాటక రాశి వాళ్ళకి పూర్తిగా అందిస్తారు. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి వాళ్ళ మాటకు విలువ, గౌరవం పెరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మాటను అందరూ కూడా గౌరవిస్తారు. కొత్త కొత్త మిత్రులు ఏర్పడతారు. ఆ ఏర్పడే మిత్రులు కూడా మంచి మిత్రులుగా ఉంటారు. అంటే సజ్జన సాంగత్యం పెరుగుతుంది. మంచి మంచి స్నేహాలు కర్కాటక రాశి వాళ్ళకి పెరుగుతాయి. దానివల్ల మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. సాంఘిక కార్యక్రమాలు చేయటం, సేవా కార్యక్రమాలు చేయటం, దేవాలయంలో సేవలు చేయటం, దేవాలయానికి విరాళాలు ఇవ్వటం, పేదవారికి అన్నదానం చేయటం, అనాథ శరణాలయాల్లో ఆదరించటం, ఇలా అన్ని రకాలైనటువంటి సత్కార్యాలు చేయాలనే ఆసక్తి పెరిగి ఆ సత్కార్యాలు చేయటానికి కర్కాటక రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. దానివల్ల అందరి అభిమానం పొందుతారు. గృహంలో కూడా పెద్దవాళ్ళ అభిమానం పొందగలుగుతారు, సంఘంలో పెద్దవారి అభిమానం పొందుతారు. ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ శుక్రుడి కుంభ సంక్రమణం 8వ ఇంట్లో జరగటం వల్ల కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 కుంభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మార్చి 1వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఇలా కుంభరాశిలో ఉండే శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి,
ప్రతికూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు, అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. శుక్రుడి అనుగ్రహం రావాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ద్వాదశ రాశుల వాళ్ళు వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా 1.25 కేజీ అలసందలు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే ఏదో ఒక్క శుక్రవారం మాత్రం ఒక శక్తివంతమైన శుక్రదానాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు, పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మధ్యాహ్న సమయంలో దానం ఇవ్వండి. ఇది శక్తివంతమైన శుక్రదానం. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం వీలైనప్పుడు ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి కేవలం పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. దీన్ని శుక్ర ప్రీతికరమైన ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశులకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులకు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి అంటే లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో మీకు వీలైన శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లలితా సహస్రనామం వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అయితే స్తోత్రాలు చదవటం వినటం ఇవి వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ 2 మంత్రాలు మాత్రం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. వీలైతే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శుక్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ప్రతికూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు ఇస్తుంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు ఇస్తుంటే ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.